హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా ఆడుకుంటున్నాను, జీడిపప్పు పచ్చిపప్పు వేసి ఆడుకుంటున్నానండి. అలాగే ఆనియన్ కట్ చేసుకున్నా అవి కూడా వేసుకున్నాను. లాస్ట్న టమాటాలు అండి, అవి కూడా వేసుకుని మిక్సీ ఆడుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మాంసం కడుక్కున్నది ఉంది కదా, అది వేసేసుకుందాం. వేసుకుని వేపుకుందాం. వేగిపోయిందండి చికెను. ఇప్పుడు అల్లం పేస్ట్ ఆడుకున్నాం కదా, ముద్దంతా అందులో వేసుకుందాం. తిప్పుకుందామండి. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకుందాం. ఉప్పు కారం కూడా వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. స్పూను మసాలా పొడి వేసుకుందాం. ఒక గ్లాసుడు వాటర్ పోసుకుందాం. స్పూను కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి చికెన్ కర్రీ.